నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ప్రోస్టేట్ వ్యాధి అంటే ఏంటి? ప్రోస్టేట్ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి? ప్రోస్టేట్ గ్లాండ్ అంటే ఏంటి? ప్రోస్టేట్ వ్యాధి సమస్యలకు చికిత్స విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ యూరాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ టి యశస్వి రెడ్డి గారు. మరి సార్ని అడిగి దీని గురించి మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సో అసలు ఈ ప్రోస్టేట్ వ్యాధి అంటే ఏంటి సార్, ఎందుకు వస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోస్టేట్ అంటే ఒక చిన్న వాల్నట్ సైజ్ గ్లాండ్ అండి. మనకు మామూలుగా అందరు మగవాళ్ళలో, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ మేల్స్, అందరు మగవాళ్ళలో బ్లాడర్ కింద మూత్రాశయం చుట్టూ ఉంటుంది ఒక గ్లాండ్. సో నార్మల్గా ఏజ్ అబౌవ్ 45 దాటిన తర్వాత మగవాళ్ళందరికీ బికాస్ ఆఫ్ ద టెస్టోస్టెరాన్ హార్మోన్ ఈ గ్లాండ్ సైజ్ పెరగడం స్టార్ట్ అవుతుంది. సో ఇది బయాలజికల్ అండి, జెనెటిక్ ఏం కాదు. సో అందరు మగవాళ్ళకి ఆఫ్టర్ 40-45 ఇయర్స్ తర్వాత రావాల్సిందే. సో దాన్ని నివారించే పద్ధతులు ఉన్నాయి కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక ఏజ్ దాటిన తర్వాత కంపల్సరీ ఆ గ్లాండ్ సైజ్ అయితే పెరుగుతుంది. సో ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే ఈ గ్లాండ్ అనేది మనం చెప్పినట్టు మూత్రాశయం చుట్టూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే గ్లాండ్ సైజ్ పెరగడం స్టార్ట్ అవుతుందో ఆ మూత్రాశయం స్లోగా కంప్రెస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ కంప్రెస్ అవ్వడం వల్ల మూత్రం సరిగ్గా రాకపోవడము, ఆగాగి రావడము, కొంచెం అట్లా ఆ బ్లాక్ వల్ల కొంచెం మూత్రం లోపల మిగిలి ఉండిపోవడము, దానివల్ల లోపల ఇన్ఫెక్షన్స్ అవ్వడం జరుగుతుంది. సో ఇలానే ఈ కంప్రెషన్ అలా కంటిన్యూ అయితే కొన్ని రోజుల తర్వాత మూత్రం ఆగిపోయే పరిస్థితి రావచ్చు. జనరల్గా ప్రోస్టేట్ అనేది మగవాళ్ళు ఎందుకు ఉంటుంది అంటే ఇది మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి సెక్షువల్ ఫంక్షన్ హెల్ప్ అవుతుందండి. మన మగవాళ్ళు అయితే స్పర్మ్ తయారవుతుందో ఆ స్పర్మ్ కావాల్సిన వైటల్ గ్లూకోజ్ కానీ లేకపోతే సమ్ అదర్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో స్పర్మ్ మోటిలిటీకి కానీ ఎగ్ పెనిట్రేట్ అవ్వడానికి కావాల్సిన వైటమిన్స్ కానీ అవన్నీ సప్లై చేస్తుంది. ఈవెన్ ఎప్పుడైతే అంటే మామూలు కలిసినప్పుడు స్పర్మ్ ఎప్పుడైతే యూన్లోకి వెళ్తుందో అక్కడ లోకల్ ఉండే యాసిడిటీ కానీ దాన్ని కొంచెం కౌంట్రాక్ట్ చేయడానికి కావాల్సిన ఆల్కలినిటీ కూడా ఈ ప్రోస్టేట్ అనేది ఫ్లూయిడ్లో సెక్రేషన్లో ఉంటుంది. సో ఈ మెయిన్ ఈ సెక్షువల్ ఫంక్షన్ ఈ 30 to 35 ఇయర్స్ 40 ఇయర్స్ వరకు ఈ సెక్షువల్ ఫంక్షన్కి హెల్ప్ అయిన తర్వాత 45 ఇయర్స్ తర్వాత దానికి పెద్ద ఫంక్షన్ లేదు. కాకపోతే ఈ టెస్టోస్టెరాన్ ఇన్ని సంవత్సరాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే మగవాళ్ళ శరీరంలో ఆ గ్లాండ్ సైజ్ అనేది స్లోగా పెరగడం స్టార్ట్ అవుతుంది. సో అట్లా పెరిగినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు కంప్రెస్ అవ్వడం వల్ల మనకు సింటమ్స్ అనేది స్టార్ట్ అవుతుంటాయి. అంటే దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సార్, అంటే ఎట్లా బయటపడుతుంది అది? అంటే మామూలుగా 45 ఇయర్స్ దాటిన వాళ్ళకు స్టార్టింగ్ ఎలా ఉంటాయి అంటే సిమ్టమ్స్, మైల్డ్ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయండి. అంటే యూరిన్ ఆగాగి రావడము, అంటే మొత్తం ఎంటీ కాకపోవడము, కొంచెం ప్రెషర్ పెట్టి యూరిన్ పోవాల్సిన అవసరం రావడము, ఆ తర్వాత కొన్నిసార్లు ఫ్రీక్వెన్సీ రావడం, అంటే ఎవ్రీ 1 hour కోసం వెళ్ళాల్సిన అవసరం రావడము. కొంతమందికి ఏంటంటే అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ అంటాం, అంటే యూరిన్ బాత్రూమ్ వెళ్ళేంత వరకు ఆపుకోలేకపోతారు, వీరి మధ్యలో ఒక 2 చుక్కలు వెళ్ళిపోతుంది, లీక్ అయిపోతుంది. అండ్ సెకండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే నాక్టూరియా, అంటే నైట్ వాళ్ళు కొన్నిసార్లు 10 times 12 times కూడా లేవాల్సి వస్తుంది. దానివల్ల వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవ్వడము, దానివల్ల నిద్ర ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో దానివల్ల జనరల్ బాడీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో సిమ్టమ్స్ అనేది యూరిన్ సిమ్టమ్స్ స్టార్ట్ అయితే యూరిన్ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయండి. స్లోగా ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ ఎక్కువైతే ఉంటాయో స్లోగా ఇన్ఫెక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు కిడ్నీగా పాకడము, ఇది మీరు ఆ చిన్న సిమ్టమ్స్ స్టార్ట్ చేస్తే యూ కెన్ గో అప్ టు ద కిడ్నీ ఫంక్షన్ కూడా డిటరేట్ అయ్యేంత వరకు వెళ్తుంది. సార్ అసలు ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అంటే ఏంటి సార్, అంటే ఏ విధంగా ఫంక్షన్ చేస్తుంది? ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఫర్దర్ ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి సార్? మేజర్ కాంప్లికేషన్స్ వచ్చేసండి మూత్రం మొత్తం ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ ప్రోస్టేట్ గ్లాండ్ పెరగడం వల్ల మూత్రాశయం మొత్తం ఎప్పుడైతే కంప్రెస్ అయిపోతుందో సో యూరిన్ అనేది మనకు వెళ్ళలేదు. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే మొత్తం యూరిన్ అయిపోవడము, అంటే చుక్కలు రాకపోవడం, అప్పుడు ఎమర్జెన్సీగా క్యాథెటర్ వేసుకోవడము. మీరు అలా నెగ్లెక్ట్ చేస్తే స్లోగా ఏమవుతుందంటే బ్లాడర్ అనేది వీకెనింగ్ స్టార్ట్ అవుతుంది. దాన్ని అన్రియాక్టివ్ డెట్రోజర్ అంటాము. సో అన్రియాక్టివ్ డెట్రోజర్ అది ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే మొత్తం బ్లాడర్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. సో అలా తగ్గిపోయిన తర్వాత దాన్ని మొత్తం ఐకాంట్రాక్టెడ్ బ్లాడర్ అంటాము. స్లోగా ఆ ఎఫెక్ట్ కిడ్నీల మీద పడుతుంది. సో దాన్ని డీకంపెన్సేటరీ రీనల్ ఫంక్షన్ అంటాం, అంటే క్రియాటిన్ పెరగడము, కిడ్నీలు మొత్తం ఫంక్షన్ తగ్గిపోవడము, డయాలసిస్ అవసరం రావడం. సో ప్రోస్టేట్ అనేది అంత లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పి ఎవరైనా సరే సిమ్టమ్స్ ఉంటే ఆఫ్టర్ 45 యూరిన్లో ఏమైనా సిమ్టమ్స్ వచ్చినా, అంటే లైట్గా మూత్రం తట్టుకొని రావడం, లేకపోతే సగం మొత్తం ఖాళీ అవ్వట్లేదు అనిపిస్తే వెంటనే ఒక యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. ఓకే సార్. అంటే జనరల్గా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట, అంటే ఇది వచ్చినప్పుడు లైక్ వింటర్ సీజన్ అనో లేకపోతే వేరే కారణాల వల్ల ఇది అవుతుందని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ లైక్ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు, ఎంత సివియారిటీ ఉన్నప్పుడు వస్తారు? అది జనరల్గా పేషెంట్స్ వాళ్ళ సెల్ఫ్ కాన్షియస్ బట్టి ఉంటుంది. చాలా మంది అంటే 90-95% దే కమ్ విత్ ద ఎర్లీ స్టేజ్, అంటే వాళ్ళకి ఎప్పుడైతే యూరిన్ తట్టుకొని రావడము, లేకపోతే మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం రావడము. జనరల్గా చాలా మంది వచ్చి ఎందుకు వస్తారంటే నాక్టూరియా వల్ల వస్తారండి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రోస్టేట్ అని పెరగడం స్టార్ట్ అయినప్పుడు
నైట్ వీళ్ళు వస్తే 5 times 6 times కొంతమంది 10-12 times వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది అండ్ వాళ్ళ ఓవరాల్ లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది. సో దానివల్ల చాలామంది వస్తారు. అయితే రేర్గా అంటే ఒక అవుట్ ఆఫ్ ఎవ్రీ 10 patients 1-2 patients మొత్తం రిటెన్షన్లో వస్తారు. అంటే మూత్రం మొత్తం అయిపోయి డైరెక్ట్ ఎమర్జెన్సీకి రావడం, అక్కడ మేము మళ్ళీ యూరిన్ పైప్ వేసి యూరిన్ మొత్తం డ్రైన్ చేసి తర్వాత మేము వాళ్ళకి ప్రోస్టేట్ సర్జరీకి మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. అండ్ కొంతమంది ఎలా అవసరం అంటే PSA లెవెల్స్ జనరల్ చెకప్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఈవెన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ జనరల్ చెకప్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి PSA టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ PSA ఎలివేటెడ్ అయినప్పుడు కూడా వాళ్ళు మా దగ్గరకు వస్తారు. కొంతమంది ఎలా అంటే జనరల్ అంటే సిమ్టమ్స్ ఉండేవాళ్ళు కానీ జనరల్ చెకప్లో ఆఫ్టర్ 45 ప్రోస్టేట్ మెగాలి అని అల్ట్రాసౌండ్లో రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అఫ్కోర్స్ సిమ్టమ్స్ ఏం లేకపోయినా కానీ బట్ దే కమ్ ఫర్ ఏ జనరల్ చెకప్ మనం ఏమైనా చేయాలి దానికి అనేది. సో జనరల్గా మనం చేయాలి అంటే మేము మా తరపు నుంచి ఏమైనా ఇంటర్వెన్షన్ చేసే ముందు ఏంటంటే పేషెంట్ గ్లాండ్ సైజ్ కాదు కానీ బట్ సిమ్టమ్స్ బట్టి మన ట్రీట్మెంట్ డిపెండ్ అవుతుందండి. ఎందుకంటే మామూలుగా 100 grams ఉన్నా కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 100 grams ఉన్న పేషెంట్కి ఏం సిమ్టమ్ ఉండకపోవచ్చు, 20 grams ఉన్న అతనికి మూత్రం మొత్తం ఆగిపోవచ్చు. సో వాట్ డిసైడ్స్ ద ట్రీట్మెంట్ మొడాలిటీ అనేది ఇస్ ద సిమ్టమ్స్. సో జనరల్గా చాలామంది నాకు grade 3 ఉంది, grade 4 ఉంది అని చెప్పి వస్తారు కానీ బట్ grade 3 grade 4 అనేది మాకు సర్జికల్ పాయింట్ ఆఫ్ వ్యూ మా ట్రీట్మెంట్ ప్లానింగ్కి మ్యాటర్ అవుతుంది కానీ బట్ పేషెంట్కి అయితే ద మెయిన్ థింగ్ దట్ డిసైడ్స్ ద ట్రీట్మెంట్ ఈస్ ద సిమ్టమ్స్. సిమ్టమ్స్ సివియర్గా ఉంటే మేము అగ్రెసివ్గా వెళ్ళి ట్రీట్ చేస్తాం, మైల్డ్గా ఉంటే మామూలుగా మనం మెడికేషన్స్ కానీ టాబ్లెట్స్ కానీ పెట్టి మనం ట్రీట్ చేయొచ్చు. ఓకే సార్. అంటే సర్జరీ అనేది మీరు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రిఫర్ చేస్తారు సార్? జనరల్గా సర్జరీ ఇండికేషన్స్ ఎలా ఉంటాయంటే అంటే మామూలుగా 45 to 50 years మధ్యలో ప్రోస్టేట్ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఎవరికైనా ఫస్ట్ టాబ్లెట్స్ పెట్టి చూస్తాం. ఒక అట్లీస్ట్ 1-2 months చూస్తాం. వాళ్ళు కంఫర్టబుల్ ఉన్నారు అంటే టాబ్లెట్స్ మీద సిమ్టమ్స్ అని తగ్గిపోయి అంటే దెన్ వీల్ కంటిన్యూ ఆన్ ద టాబ్లెట్స్. కొంతమంది ఎవరైతే టాబ్లెట్స్తో కంఫర్టబుల్ లేరు అంటే సిమ్టమ్స్ ఏం పెరగట్లేదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏం పెరుగుతలేదు, నెక్స్ట్ యూరిన్ మొత్తం ఆగిపోతుంది, లేకపోతే టాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ జనరల్గా మనం వాడే టాబ్లెట్స్ ఆల్ఫా బ్లాకర్స్ వాడతాం, వాటి వల్ల కొన్నిసార్లు ఈ కళ్ళు తిరగడం అట్లాంటి పోస్టల్ హైపోటెన్షన్ అంటాం అట్లాంటివి వస్తాయి. అట్లాంటివి ఉన్న వాళ్ళకు జనరల్లీ వి డిసైడ్ ఫర్ సర్జరీ. సర్జరీ వచ్చేసరికి మనం బేసికల్గా ఎండోస్కోపిక్ సర్జరీస్ ఉంటాయి, లేజర్ సర్జరీ, ఎండోస్కోపిక్ సర్జరీ, TURP అని ఉంటుంది, చాలామంది వినే ఉంటారు. సో ఆ సర్జరీ మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య కొత్త మొడాలిటీస్ వచ్చినాయి, మినిమల్లీ ఇన్వేసివ్ సర్జికల్ థెరపీస్ అని చెప్పి. కాకపోతే బట్ TURP ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్. ఎస్ సార్. అంటే ఈ సర్జరీస్ కూడా ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి సార్? లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఏంటంటే ఒకటి ఏంటంటే యూరోలిఫ్ట్ అని వచ్చిందండి అండ్ సెకండ్ ఈజ్ రేజమ్ అని వచ్చింది. ఈ మధ్య చాలామంది చేయించుకుంటున్నారు. రెండిట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మామూలు ట్రెడిషనల్ TURP ఏతుందో అందులో రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుందండి. అంటే ఆఫ్టర్ 50 ఎవరైతే సెక్షువల్ యాక్టివ్ ఉంటారో వాళ్ళకి అదొక కన్సర్న్ ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే ఎప్పుడైనా TURP వేసేటప్పుడు మనం మామూలుగా అనస్థీషియా ఇస్తాము, బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. సో ఈ రిస్క్ అని తగ్గించడానికి కొత్త టెక్నిక్స్ వచ్చాయండి, రేజమ్ అండ్ యూరోలిఫ్ట్ అని చెప్పి. సో ఇందులో మనం ప్రోస్టేట్ ఏం రిసెక్ట్ చేయము, జస్ట్ వీ విల్ ట్రై టు డిక్రీజ్ ద వాల్యూమ్. సో రేజమ్ గురించి మాట్లాడుకుంటే రేజంలో అది వాటర్ వేపర్ బేస్డ్ థెరపీ. సో అందులో మనం వీల్ ఇంజెక్ట్ వాటర్ వేపర్ ఇంటూ ద ప్రోస్టేట్. సో ఆ వాటర్ వేపర్ వల్ల ఏమవుతుందంటే ఆ హీట్ ట్రాన్స్ఫర్ వల్ల ప్రోస్టేట్ అనేది సెల్ ఎత్తాయి మైక్రోస్కోపిక్ లెవెల్లో స్లోగా ప్రోస్టేట్ స్ట్రింక్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల మన లోపల ఏదైతే ఛానల్ మూసుకుపోయిందో స్లోగా ఓపెన్ అప్ అవుతుంది. కాకపోతే ఇట్ విల్ టేక్ ఏ లాంగ్ టైం, లైక్ 2 to 3 weeks పడుతుంది మామూలుగా ఎఫెక్ట్ అవ్వడానికి. అంతవరకు పేషెంట్ యూరిన్ పైపే ఉండాల్సి వస్తుంది. రెండో వచ్చేసరికి యూరోలిఫ్ట్లో ఏం చేస్తుంటే ఒక చిన్న స్టాపుల్స్లా ఉంటాయండి, అది లోపల ప్రోస్టేట్ గ్లాండ్లో మనం వేయడం జరుగుతుంది. దానివల్ల ఏదైతే ప్రోస్టేట్ గ్లాండ్ ఉందో దాన్ని కంప్రెస్ అయిపోతుంది. దానివల్ల మళ్ళీ మన ఛానల్ ఓపెన్ అయ్యి యూరిన్ పోవడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ ఆల్టర్నేటివ్ అడ్వాన్స్ థెరపీస్ ఏవైతే వచ్చాయో ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీ వన్. దానికి సెలెక్షన్ క్రైటీరియా ఉంటుంది. వీ కెనాట్ అప్లై ఈ కొత్త టెక్నిక్స్ అవుతున్నాయో అందరికి మనం ఆఫర్ చేయలేము. కాకపోతే ట్రెడిషనల్ TURP అవుతుందో అది ఎవరికి చేసినా కానీ 100% సక్సెస్ రేట్ అయితే ఉంటుంది జనరల్గా. ఓకే సార్. అంటే జనరల్గా ఈ ప్రోస్టేట్కి సంబంధించి ఏదన్నా ప్రోస్టేట్ డిసీజ్ వచ్చిందంటే చాలా మంది భయపడిపోతుంటారు, మాకు క్యాన్సర్ వచ్చిందేమో, ప్రోస్టేట్ క్యాన్సర్ అని. సో అసలు రెండింటికి మీరు ఏ విధంగా డిఫరెన్షియేట్ చేస్తారు సార్? ఈ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే లక్షణాల పరంగా డిఫరెన్స్ ఏమి ఉండదండి. కాకపోతే మేజర్గా మనం డిఫరెన్షియేట్ చేయడానికి మనకు బేసికల్గా మేము ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, డిజిటల్ రెక్టైల్ ఎగ్జామినేషన్. సో ప్రోస్టేట్ని పాల్పేట్ చేసి ఏమైనా నాడ్యూల్ ఉందా లేదా, నాడ్యూల్ లేకపోతే మోస్ట్లీ ఛాన్స్ వెరీ నెగ్లిజిబుల్ అండి. ఒకటి ఏంటంటే ట్యూమర్ మార్కర్స్, ఇందాక మనం మాట్లాడుకున్న PSA ప్రోస్టేటిక్ స్పెసిఫిక్ యాంటిజెన్. సో జనరల్గా ఇది పెరుగుతుంది అంటే మాత్రం దెన్ మనం నెక్స్ట్ స్టెప్లో MRI చేసి MRIలో ఏమైనా సరే డౌట్ఫుల్ లీజన్స్ ఉంటే దాని నుంచి మనం బయాప్సీ చేయడం జరుగుతుంది. బయాప్సీలో పాజిటివ్ వస్తే దెన్ వీ విల్ ట్రీట్ యాజ్ ఎ క్యాన్సర్. సో జనరల్గా ఎలా ఉంటాయంటే క్యాన్సర్లో కూడా మనకు గ్రేడింగ్ ఉంటుందండి. అంటే grade 1, grade 2, grade 3, grade 4, grade 5 అని చెప్పి. grade 1 అనేది వెరీ మైల్డ్ క్యాన్సర్ అండి. యాక్చువల్గా మీరు ట్రీట్ చేయకపోయినా కానీ పేషెంట్ తన నార్మల్ లైఫ్ స్పాన్
ట్రీట్మెంట్తోనే గడిపేయచ్చు. గ్రేడ్ 2 నుంచి మనం యాక్టివ్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటి అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే ప్రోస్టేట్ క్యాన్సర్ బ్లీడింగ్ అనేది ఒకటి ఉంటుందండి, కానీ ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్. బ్లీడింగ్ నార్మల్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్లో అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మాల్ ఇన్ఫెక్షన్ వల్ల ఉండొచ్చు, మీడియంలో పెద్దగా ఉన్నా కానీ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ బ్లీడింగ్ ఈజ్ వెరీ అంటే ఓవరాల్ చూస్తే సిమ్టమ్స్ రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. ఇట్ ఈస్ ఓన్లీ ద ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ PSA టెస్టింగ్ అండ్ MRI టెస్టింగ్ విచ్ డిఫరెన్షియేట్స్ ద ప్రోస్టేటిక్ క్యాన్సర్ ఫ్రమ్ ద నార్మల్ BPH. సార్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు సో రెండిటికి లక్షణాలు పెద్ద డిఫరెన్స్ ఉండదు, కాకపోతే మరి క్యాన్సర్ డిటెక్ట్ అయినప్పుడు సర్జరీ తర్వాత అది ప్రాబ్లం అక్కడికి సాల్వ్ అవుతుందంటారా, లేకపోతే మళ్ళీ రియాకర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అంటే గైడ్ లైన్ ప్రకారం అంటే మనం మామూలుగా ఎనీ ప్రోస్టేట్ పేషెంట్ మనం ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు రూల్ అవుట్ క్యాన్సర్ అండి. సో మామూలుగా మేము PSA కంపల్సరీ ఆపరేషన్ ముందు మనం ఆపరేషన్ తీసుకోవాలనుకుంటే, లేకపోతే జనరల్గా మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలన్నా కానీ ఫస్ట్ PSA అండ్ డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ కంపల్సరీ చేస్తామండి. ఆ రెండు చేసి ఈయనకు క్యాన్సర్ లేదు అంటేనే నార్మల్ ప్రోస్టేట్ లాగా మనం ట్రీట్ చేస్తాం. ఈ రెండిట్లో ఎక్కడ డౌట్ వచ్చినా కానీ మనం వెంటనే MRI చేసి MRI కానీ PSA PET స్కాన్ కానీ చేసి అప్పుడు మనం రీలోడ్ చేసుకోవాలి ఫస్ట్ క్యాన్సర్ లేదు అని చెప్పి. కొంతమంది PSA ఎలివేటెడ్ ఉంటుంది కొంతమందికి, అయినా కానీ వాళ్ళకి క్యాన్సర్ ఉండదు, ఎందుకంటే మాల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా PSA ఎలివేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది 100% సెన్సిటివ్ మార్కర్ కాదు, కానీ బట్ ఒకవేళ ఎలివేట్ ఉంది అంటే మాత్రం కంపల్సరీ క్యాన్సర్ రిలోడ్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే క్యాన్సర్ ఉంది అని ఒక డౌట్ వచ్చింది అనుకోండి, దాన్ని వాళ్ళ ట్రీట్మెంట్ మొత్తం మోడాలిటీ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే అందులో క్యాన్సర్లో కూడా మనకు స్టేజింగ్ బట్టి ఉంటుందండి. ఎర్లీ స్టేజెస్లో మనకు రోబోటిక్ ప్రోస్టెక్టమీ ఉంటుంది, మనం రోబోట్తో ప్రోస్టేట్ మొత్తం గ్రంథి మొత్తం తీసేస్తాం. లేట్ స్టేజెస్లో రేడియేషన్ అండ్ ఆండ్రోజన్ డిప్రెషన్ థెరపీ ఉంటుంది, మరీ లేట్ స్టేజ్ అయితే ఇమ్యూనోథెరపీ ఉంటుందండి. కాకపోతే ఈవెన్ ప్రోస్టేటిక్ క్యాన్సర్ వచ్చినా కానీ భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ఇట్స్ వెరీ స్లో గ్రోయింగ్ డిసీజ్. మామూలుగా మన ప్యాంక్రెటిక్ క్యాన్సర్ కానీ గాల్ బ్లాడర్ క్యాన్సర్ లాగా వితిన్ 6 months 1 yearలో మొత్తం స్ప్రెడ్ అయిపోయి అట్లా ఏమి ఉండదు. ఒకవేళ వచ్చినా కానీ ఆల్మోస్ట్ ఒక 10 years లైఫ్ స్పాన్ అయితే మనం ఆఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న థెరపీస్ ఏవైతున్నాయో దే ఆర్ వెరీ గుడ్ థెరపీస్. వీ కెన్ డిక్రీజ్ ద గ్రోత్ వెరీ స్లో. సో దానివల్ల మనకు 10 years లైఫ్ స్పాన్ అయితే ఆఫర్ చేయొచ్చు మనం ఈజీగా, డిపెండ్స్ అపాన్ స్టేజ్. అండ్ ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి అంటే ఇప్పుడు మీరు అన్నారు రోబోటిక్ సర్జరీ అని, అసలు ఈ రోబోటిక్ సర్జరీ అనేది సర్జరీలో ఏ విధంగా ఇది హెల్ప్ అవుతుంది సార్? అంటే మీరు ఏ విధంగా యూజ్ చేస్తారు, అంటే మీరు చేస్తారా లేకపోతే ఓన్లీ మెషిన్ మాత్రమే చేస్తుందా? రోబోటిక్ సర్జరీ మనమే చేస్తామండి. యాక్చువల్గా బేసికల్గా మనకు ప్రోస్టేటిక్ సర్జరీలో ప్రాబ్లం ఏంటి అంటే ప్రోస్టేట్ క్యాన్సర్లో ప్రోస్టేట్ చాలా డీప్లో ఉంటుందండి, పెల్విస్లో ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై బోనీ పెల్విస్. సో మామూలుగా అక్కడ మన డెక్స్ట్రిటీ చాలా తక్కువ ఉంటుందండి. స్పేస్ కానీ సూచర్ చేసేటప్పుడు మనకు ఆ స్పేస్ తక్కువ ఉండడం వల్ల సూచర్స్ దగ్గర రాకపోవడం, ఈ డిఫికల్టీస్ అన్ని అధిగమించడానికి రోబోట్ తీసుకొచ్చారు. సో రోబోట్ మనకు జాయిస్టిక్ ఉంటుంది, ఎలా అయితే మీరు వీడియో గేమ్ ఆడే ఉంటారు మామూలుగా, సో అలానే మా జాయిస్టిక్స్ అంతా మన కంట్రోల్నే ఉంటాయి, లోపల ఇన్స్ట్రుమెంట్ మాత్రమే రోబోట్ ఉంటుంది. సో మనం ఇన్స్ట్రుమెంట్స్ని మనమే కంట్రోల్ చేస్తాం, ఎట్లా సూచర్ తీసుకోవాలి, ఎట్లా కట్ చేయాలి, ఎక్కడ కాటర్ చేయాలి. సో ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్ బై హ్యూమన్ పర్సన్. ద రోబోట్ అనేది ఒక మీడియం మాత్రమే సర్జరీ చేయడానికి. ఎలా అయితే మనం ల్యాబ్ సర్జరీ చేస్తామో ఇన్స్ట్రుమెంట్స్తో లోపలికి వెళ్ళి, అలానే రోబోట్తో. కాకపోతే రోబోట్తో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఆ మూమెంట్ అనేది కొంచెం 10 times ఎక్కువ ఈజీ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి అంత డీప్ స్పేసెస్లో ఈవెన్ ల్యాబ్ కూడా కొంచెం డిఫికల్ట్ ఉండొచ్చు, ఎందుకంటే మనకు ల్యాబ్ అంటే ఒకటి పక్కన ఒక అసిస్టెంట్ ఉంటారు, అసిస్టెంట్ ట్రైన్ ఉండకపోవచ్చు. ఈ చిన్న ఫ్యాలసీస్ అన్ని రోబోట్ అన్ని క్లియర్ చేస్తుంది. బికాస్ రోబోట్ ఉండే టెక్నాలజీ కానీ సాఫ్ట్వేర్ కానీ ఈ చిన్న ఫ్యాలసీస్ అన్నీ ఓవర్కమ్ చేసి, సో డైరెక్ట్గా ఒక సర్జన్కి కానీ పేషెంట్కి కానీ ఒక స్మూత్ సర్జరీ అయిపోయి కంప్లీట్ ఎరాడికేషన్ ఆఫ్ క్యాన్సర్ హెల్ప్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఈ రోబోట్ ఏదైతుందో మామూలుగా కింద లోపల మన ప్రోస్టేట్ ఏది చెప్పే కదా డీప్లో ఉంటుంది, అండ్ పెల్విస్ లోపల ఉంటుంది. ఆ సూచరింగ్ అప్పుడు మనం ఎందుకంటే ప్రోస్టేట్ కిందనే మనకి ఎక్స్టర్నల్ స్పింటర్ ఉంటుందండి, విచ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ బ్లాడర్ కంట్రోల్. సో ఆ స్పింటర్ని డ్యామేజ్ చేయకుండా ప్రోస్టేట్ మాత్రమే తీయాలి అంటే రోబోట్ ఈజ్ ఎసెన్షియల్ అండి. ఓకే సార్, అంటే జనరల్గా ఇప్పుడు ఈ సర్జరీ తర్వాత ఆ పేషెంట్ లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉంటుంది, అంటే అతను రికవర్ అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చు, తర్వాత లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? రికవరీ వచ్చేసరికి 1 month పడుతుందండి, ఎందుకంటే నౌ వీ హ్యావ్ టేకెన్ అవుట్ ద ప్రోస్టేట్. సో బ్లాడర్ కింద యూరెథ్రాతో మనం అనాస్టమోస్ చేస్తాము. సో అక్కడ ఒక యూరిన్ పైప్ ఒక 1 month ఉంటుంది, బికాజ్ అంత స్కారింగ్ అంత వచ్చి హీలింగ్ అంత అయిపోయాక వితిన్ ఒక 1 month తర్వాత మనం యూరిన్ పైప్ చేసి చూస్తాము. ఒక 2 to 3 weeks పడతారు రికవర్ అవ్వడానికి. ఆ తర్వాత లైఫ్ స్టైల్ నార్మల్ లైఫ్ స్టైల్ ఉంటుందండి, ఇట్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అతను మనలాగే అన్ని పనులు చేయొచ్చు, అన్ని చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకటి ఏమంటే సెక్షువల్ లైఫ్ అనేది ఉండకపోవచ్చు, అది ఎందుకంటే ఆ సర్జరీ చేసేటప్పుడు డిపెండింగ్ అపాన్ క్యాన్సర్ ఎరెక్షన్ కావాల్సిన నర్వ్స్ ఏమన్నా అవసరం అయితే తీసేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రోస్టేటిక్ క్యాన్సర్ సర్జరీలో ద మెయిన్ ఎయిమ్ ఇస్ టు గివ్ ఏ ఆంకలాజికల్ ఫ్రీ సర్వైవల్, అంటే క్యాన్సర్ కంప్లీట్గా తీసేయాలి, అది మెయిన్ ఎయిమ్. సో మిగతా సెక్షువల్ ఫంక్షన్ ఏదైనా కానీ ఈ సెకండరీ ఎయిమ్. సో ఒకసారి మొత్తం తీసేటప్పుడు ఒక ఎరెక్షన్కి సంబంధించిన నర్వ్స్ ఏమైనా తీయాల్సి వస్తే అది కూడా తీసేస్తాం.
తీసేస్తామండి. బట్ జనరల్ లైఫ్ వచ్చేసరికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. ఆయన మనలాగా అన్ని వాకింగ్ చేసుకోవచ్చు, రన్, ఇఫ్ ఈజ్ యాక్టివ్ హీ కెన్ రన్, హీ కెన్ గో టు మ్యారథాన్స్, హీ కెన్ ఇఫ్ వాంట్ హీ కెన్ క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్, అవన్నీ చేసుకోవచ్చు, అట్లేం లేదు. ఓకే సార్. అయితే అసలు జనరల్గా అసలు ఈ ప్రోస్టేట్ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఎట్లాంటి కేర్ తీసుకోవాలంటారు? అంటే వ్యాధి బారిన పడకుండా ఉండడానికి ఛాన్స్ లేదండి, ఎందుకంటే మేల్స్ హ్యావ్ టు గో త్రూ దిస్. ఎందుకంటే ఆఫ్టర్ 50 టెస్టోస్టెరాన్ వల్ల అందరికి పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే యూ కెన్ డిక్రీజ్ ద రేట్ ఆఫ్ గ్రోత్. ఎందుకంటే కొన్ని పేషెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఫుడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, సమ్ అడిక్షన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో పేషెంట్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ, ఆ తర్వాత లావు ఉండకుండా బరువు తగ్గడం కానీ అలాంటి కొన్ని చేస్తే ఏంటంటే ద గ్రోత్ ఆఫ్ ప్రోస్టేట్ తగ్గించవచ్చు. ఫుడ్ వచ్చేసరికి ఫుడ్ పరంగా చూస్తే హై ఫ్యాటీ ఫుడ్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ బయట ఎక్కువ తీసుకునే వాళ్ళు దే ఆర్ మోర్ రిస్క్ ఆఫ్ హ్యావింగ్ ద ప్రోస్టేట్. సో మీరు అంటే మామూలుగా రొటీన్ వెజిటేబుల్స్ కానీ హై ఫైబర్ డైట్ తీసుకోవడం కానీ, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా, బెర్రీస్ ఇవన్నీ తీసుకుంటే వాటి వల్ల మన ప్రోస్టేట్ గ్రోత్ అనేది కొంచెం తగ్గించవచ్చు. సో మనం ఓవరాల్గా గ్రోత్ తగ్గించవచ్చు కానీ బట్ లాంగ్ టర్మ్లో ద ప్రోస్టేట్ అనేది ఎప్పుడైనా పెరుగుతుందండి. ఎందుకంటే మనం మగవాడి శరీరంలో అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ అయితేనే ఉంటుంది. సో అది ప్రొడ్యూస్ అవుతున్నంత వరకు ప్రోస్టేట్ కొంచెం పెరుగుతూనే ఉంటుంది. బట్ యూ కెన్ రెస్ట్రిక్ట్ ద గ్రోత్ అంతే. ఎస్ సార్. సో అంటే 45 తర్వాత ఈ వ్యాధి అనేది అది జనరల్గా వస్తుంది. బట్ కొంతమంది ఏంటంటే లైక్ యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు, అట్లాంటి వాటిలో ఏంటంటే కొంచెం చిన్న ఏజ్, ఎర్లీ ఏజ్లోనే అంటే కొంత ఏమన్నా డ్యామేజ్ అవ్వటమో లేకపోతే అక్కడ ఏరియా ఎఫెక్ట్ అవ్వటమో జరుగుతూ ఉంటుంది. అటువంటి కేసెస్లో కూడా వారి లైఫ్ స్టైల్ మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? మ్యామ్, ఇప్పుడు అంటే యాక్సిడెంట్లో మామూలుగా అట్లాంటి సిమ్టమ్స్ వచ్చేది మెయిన్గా స్ట్రక్చర్ వల్ల వస్తుందండి. కాకపోతే ఈ మధ్య చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళలో చూస్తున్నాం ఏమంటే వాళ్ళు అంటే చాలాసేపు యూరిన్ హోల్డ్ చేయడం వల్ల వాళ్ళకి ఈ ప్రోస్టేట్ కొంచెం ఎర్లీగా ఎఫెక్ట్ అవుతున్నారు. బట్ అది పెద్ద బేసిస్ ఏం లేదు, ఓన్లీ మై పర్సనల్ అబ్జర్వేషన్ అంతే. కాకపోతే వాళ్ళకు కూడా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకొని, కరెక్ట్ సర్వేలెన్స్ కానీ కరెక్ట్ టెస్ట్లు చేయించుకొని అంటే ఫాలోఅప్ ఉంటే దే కెన్ అవాయిడ్ ద గ్రోత్ ఆఫ్ ప్రోస్టేట్ అండి. బట్ ఈ రోజుల్లో చాలామందికి మాత్రం ఆ స్థూలకాయము, బయట ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల ఈ ప్రోస్టేట్ గ్రోత్ ఎక్కువైతుందండి. ఇంతకు 50-55 చూసేది ఇప్పుడు 40-45కే వచ్చేస్తున్నారు. సో మామూలుగా మీరు చూసినట్లయితే ఈ కార్డియాక్ ఇష్యూస్ ఎట్లయితే స్టెంట్లు చాలా మందికి ఎంగేజ్కి వస్తున్నాయో, ఈ ప్రోస్టేట్ కూడా ఏజ్ కొంచెం షిఫ్ట్ అవుతుందని కొంచెం. సో అంటే మనం తీసుకునే ఫుడ్ ప్రభావం కూడా దీనిపైన ఉంటుందండి, డెఫినెట్లీ. అండ్ ఈ మధ్య కొత్తగా చాలా మంది చెప్తున్నారు యోగా వల్ల ప్రోస్టేట్ గ్రోత్ అనేది కొంచెం తగ్గించవచ్చు అని చెప్తున్నారు. మేబీ మే నాట్ బి, బట్ డెఫినెట్లీ యోగా ఇంప్రూవ్స్ యువర్ పర్సనల్ హెల్త్, దట్ విల్ హెల్ప్ టు డిక్రీజ్ ద ప్రోస్టేట్ గ్రోత్ అంతే. ఓకే సార్. అండ్ సార్ ఇప్పుడు ఇందాక మనం క్యాన్సర్ గురించి దాని ట్రీట్మెంట్ ఏంటనేది తెలుసుకున్నాం. అయితే క్యాన్సర్ కాకుండా నార్మల్గా ఈ ప్రోస్టేట్ వ్యాధికి సర్జరీ చేయాల్సి వస్తే దాని రికవరీ టైం ఎంత పడుతుంది సార్? మామూలుగా ఈ ప్రోస్టేటిక్ సర్జరీ అనేది మనం ఎండోస్కోపిక్ సర్జరీ చేస్తామండి. రొటీన్గా కాటరీతో చేయొచ్చు, లేజర్తో కూడా చేయొచ్చు. సో ఎండోస్కోపిక్ సర్జరీ ఉంటుందండి. అండ్ సర్జరీ మామూలుగా డిపెండ్స్ అపాన్ గ్లాండ్ సైజ్ 1 or 2 hours పడుతుంది. అండ్ సర్జరీ తర్వాత పేషెంట్ 1-2 days ఉంటారు హాస్పిటల్లో. అండ్ 1.5 day తర్వాత కావాలంటే పేషెంట్ ఫోలీస్ తీసేసి యూరిన్ బాగా పాస్ చేస్తున్నారంటే దెన్ వీ కెన్ డిశ్చార్జ్ హిమ్. అండ్ రికవరీ వచ్చేసరికి 1 to 2 weeks పడుతుందండి. అఫ్కోర్స్ ఇట్స్ ఇన్సిషన్ లెస్ సర్జరీ, బయట ఇన్సిషన్ ఏమి ఉండదు కానీ లోపల రా ఏరియా అవుతుందో అదంతా హీల్ అవ్వడానికి అట్లీస్ట్ 2 weeks పడుతుండొచ్చు. ఆ 2 weeksలో పేషెంట్ కొంచెం మూత్రంలో మంట రావడం కానీ అప్పుడప్పుడు 1-2 drops బ్లడ్ పడడం కానీ జరుగుతుంది, విచ్ ఈస్ యాక్సెప్టబుల్ అండ్ ఇట్ ఈస్ ఓకే. అండ్ 2-3 weeks అయితే ఎప్పుడైతే లోపల మొత్తం హీల్ అయిపోతుందో అండ్ ఆ తర్వాత పేషెంట్ నార్మల్గా ఉంటుందండి. అండ్ జనరల్గా చాలామంది అడిగే డౌట్ ఏంటంటే ప్రోస్టేట్ మళ్ళీ వస్తుందా లేదా అని అడుగుతారు. వెరీ చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది, ఆల్మోస్ట్ 10% కన్నా తక్కువ ఛాన్స్ ఉంటుంది ఇన్ 10 years. సో జనరల్గా ఒకసారి చేయించుకుంటే చాలా మందికి 20-25 years హ్యాపీగానే ఉంటారు, ఎటువంటి ఇష్యూ ఉండదు. కొంతమందికి తొందరగా రీగ్రోత్ ఉంటుంది, విత్ ఇన్ 5 yearsలో మళ్ళీ ప్రోస్టేట్ సైజ్ పెరిగి మళ్ళీ రావడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళు కూడా మళ్ళీ సర్జరీ చేసుకోవచ్చు. అండ్ సర్జరీ ఈజ్ మైనర్ సర్జరీ అండి, జస్ట్ స్పైనల్ తీసేలా అయిపోతుంది. అంటే అసలు ఈ సర్జరీ ఎలా చేస్తారు సార్? ఎండోస్కోపిక్ సర్జరీ మ్యామ్. అంటే మామూలుగా యూరిన్ దారి నుంచి మనం చిన్న కెమెరా పాస్ చేసి అయితే ఎక్స్ట్రా గ్లాండ్ అయితే పెరిగిందో ఆ గ్లాండ్ మనం మొత్తం రిసెక్ట్ చేయడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టు రిసెక్షన్కి మనం వీ కెన్ యూస్ కాటరీ మెథడ్స్తో చేయొచ్చు, లేకపోతే లేజర్తో కూడా మొత్తం దాన్ని కాల్చేయచ్చు. ఏ విధంగా అయినా కానీ మనం ఏదైతే ఎక్స్ట్రా గ్లాండ్ పెరిగిందో ఆ గ్లాండ్ అంతా తీసేస్తాం. తీసాక ఏమవుతుందంటే ఆ యూనిట్ ఛానల్ అయితే మూసుకుపోయిందో మళ్ళీ మొత్తం ఓపెన్ అప్ అవుతుంది. అండ్ ఓపెన్ అప్ అయిన తర్వాత ఒకవేళ మనం అంటే సర్జన్ ప్రిఫరెన్స్ బట్టి అంటే అడిక్వేట్ ఓపెనింగ్ వచ్చింది అనిపిస్తే దెన్ విల్ స్టాప్ ద రిసెక్షన్. ఆ తర్వాత ఒక యూరిన్ పైప్ వేసేసి అది ఇరిగేషన్ పెట్టి ఒక 2 days అట్లా ఉంచి 2 days తర్వాత తీసేస్తాం అది. అంటే మళ్ళీ తను ఏదైనా లైఫ్ స్టైల్ చేంజెస్ లాంటివి చేసుకోవాలంటారు, ఫుడ్ కావచ్చు, డైలీ యాక్టివిటీస్ విషయంలో కావచ్చు?
అంటే జనరల్గా సర్జరీ తర్వాత 2 to 3 weeks వరకు ఎగ్జర్షనల్ యాక్టివిటీస్ అంటే పరుగులు ఎత్తడం కానీ బైక్ నడపడం కానీ కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాము. ఒక 2 to 3 weeks తర్వాత మొత్తం హీలింగ్ అంతా అయిపోయింది అంటే పేషెంట్ నార్మల్గా యూరిన్ పాస్ చేస్తున్నారు అంటే దెన్ హీ కెన్ గో టు హిస్ ఓన్ వర్క్ అండి. ఈవెన్ జాబ్ చాలామంది ఎలా అంటే 1 week తర్వాత వాళ్ళకి ఏమైనా రెగ్యులర్ జాబ్స్ ఏమైనా ఉంటే సిట్టింగ్ జాబ్స్ సిట్టింగ్ జాబ్స్ అంటే దే కెన్ గో టు జాబ్ ఆల్సో. కాకపోతే చాలామంది ప్రోస్టేట్ ప్రాబ్లం వచ్చే వాళ్ళు 60-65 దాటిన వాళ్ళే ఉంటారు, మోస్ట్లీ రిటైర్డ్ పీపుల్ ఉంటారు. వాళ్ళ మాత్రం ఆల్రెడీ 2 to 3 weeks ఆగి ఆ తర్వాత రొటీన్ వర్క్ వాకింగ్ కానీ జిమ్ కానీ లేకపోతే యోగా కానీ చేసుకోవాలని ఆలోచన చేస్తాం మామూలుగా. అంటే మళ్ళీ ఆ పేషెంట్ ఫాలోఅప్లో ఉండాలంటారా? ఒక 3 months అయితే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని మామూలుగా ఏ సర్జరీకైనా కొంచెం కాంప్లికేషన్స్ ఉండే ఛాన్స్ ఉంటుందండి, జస్ట్ లెస్ దెన్ 1%. సో ఎర్లీ కాంప్లికేషన్స్ ఉంటాయి, డిలేడ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎర్లీ కాంప్లికేషన్స్ వెరీ వెరీ రేర్, అంటే బ్లీడింగ్ కానీ మైల్డ్ ఇన్ఫెక్షన్ కానీ. ఈ మధ్య ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నిక్స్ చాలా తక్కువ అండి, ఒకప్పుడు 20 years బ్యాక్ వస్తుండేనేమో. డిలేడ్ కాంప్లికేషన్ అంటే కొంచెం స్ట్రక్చర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ అది కూడా లెస్ దెన్ 0.1% ఛాన్స్ ఉంటుంది. సో అదొక్కటి ఒక 3 monthsలో ఏం రాలేదు అంటే మోస్ట్లీ ఇంకా నెక్స్ట్ 10-20 years వరకు ఏమి ఉండకపోవచ్చు. ఇక పేషెంట్ విల్ బి నార్మల్. అండ్ చాలా మంది అంటే ఇప్పుడు ఒకవేళ సర్జరీ వరకు వెళ్ళాల్సి వస్తే చాలా మంది భయపడుతూ ఉంటారు. సో మీరేం చెప్తారు సార్? అంటే ఒకప్పుడు ఉన్న ట్రీట్మెంట్స్కి ఇప్పుడున్న ట్రీట్మెంట్స్కి అంటే హీలింగ్ టైం కావచ్చు, సర్జరీ చేసే విధానం కావచ్చు, దీని అన్నిటి గురించి ఒకసారి చెప్తారా? ఒక్కటే అని అందరూ చెప్పే ఏంటంటే ప్రోస్టేటిక్ సర్జరీ టీఆర్పీ అవుతుంది, ఇట్స్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అండి. అండ్ ఇట్స్ స్మాల్ ప్రొసీజర్ కంపేటివ్లీ, ఎందుకంటే మనం ఓపెన్ ఏం చేస్తలేం కాబట్టి ద రేట్ ఆఫ్ రికవరీ కానీ రేట్ ఆఫ్ హీలింగ్ కానీ ఇట్ ఈస్ మచ్ మోర్ ఫాస్టర్. ఒకప్పుడు అంతా మొత్తం ఓపెన్ సర్జరీ చేస్తుండే, సో పెద్ద ఇన్సిషన్ ఉంటుండే, ఆల్మోస్ట్ 1 week హాస్పిటల్ ఉండాల్సి వస్తుండే, ఆ తర్వాత గాయం మారడానికి ఇంకో 3 weeks పడుతుండే. బట్ ఇప్పుడు ద అనస్థీషియా టెక్నిక్స్ కానీ ఈవెన్ మన సర్జికల్ టెక్నిక్స్ కానీ ద ఇన్స్ట్రుమెంట్స్ కానీ అన్నీ అడ్వాన్స్ వచ్చేసాయి. సో ఇప్పుడైతే ఈ టీఆర్పీ సర్జరీ అనేది చాలా చిన్న సర్జరీ అయిపోయిందండి, ఇంతకుముందు లాగా పెద్ద సర్జరీ ఏం కాదు. సో ఎనీవన్ ఎవరు ప్రోస్టేట్కి సర్జరీ ఇండికేషన్ ఉంది అంటే జనరల్లీ ఐ డు అడ్వైజ్ దెమ్ టు గో టు సర్జరీ. అంటే ఇండికేషన్ ఉంది అంటే ఇందాక నేను చెప్పినట్టు ఒకవేళ ఓన్లీ ఇండికేషన్ ఓన్లీ ఫ్యూ ఇండికేషన్స్ యాక్చువల్గా. సో మామూలుగా మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ 80% మనకు ప్రోస్టేట్ పేషెంట్స్ మెడికల్ మేనేజ్మెంట్ ఉంటారు, ఎవరో 10% మంది మాత్రమే మనకు సర్జరీ ఇండికేషన్ పడుతుంది. అలాంటి వాళ్ళకి మనం ఇప్పుడు అడ్వాన్స్ టెక్నిక్స్ బట్టి ఒక 2-3 daysలో సర్జరీ అయిపోయి డిశ్చార్జ్ అయిపోతారండి. అండ్ తర్వాత పోస్ట్ డిశ్చార్జ్ రికవరీ 1 to 2 weeksలో మొత్తం రికవర్ అయిపోతారు. అండ్ దే విల్ బి నార్మల్ లైఫ్, అట్లా ఏం డిఫరెన్స్ ఏ ఉంటుందండి. అంటే అసలు ఈ ప్రోస్టేట్ వ్యాధితో వచ్చేవారి పర్సంటేజ్ ఏ విధంగా ఉంది సార్? అంటే నవ్ డేస్ ఇందాక చెప్పినట్టే మ్యామ్, ఆఫ్టర్ 45-50 ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ మేల్స్ విల్ బీ ఎఫెక్టెడ్ విత్ ద ప్రోస్టేట్ అండి. కాకపోతే ఆ 70-80% మేల్స్లో ఓన్లీ 10% రిక్వైర్డ్ సర్జరీ అండి. మిగతా వాళ్ళందరూ మెడికేషన్తోనే ట్రీట్ చేయొచ్చు. అండ్ యాక్చువల్ చాలామంది అడుగుతారు మెడికేషన్ లైఫ్ లాంగ్ వాడాలా లేకపోతే 6 months వాడాలని. ఆ లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఏం లేదు, జనరల్గా 6 months to 1 year వాడి ఆ తర్వాత ఇదే అంటే ప్రోస్టేట్ మంచిగా కొంచెం స్ట్రింక్ అయింది, పేషెంట్ బాగానే ఉన్నారు, దెన్ యూ కెన్ విత్డ్రా ద మెడికేషన్. మీరు మెడికేషన్ ఆపేసి చూశారు బాగానే ఉన్నారంటే యూ కెన్ గో అండ్ లాక్ దట్. ఫ్యూచర్లో మళ్ళీ సిమ్టమ్స్ వస్తే దెన్ దే కెన్ రీస్టార్ట్ ద మెడికేషన్స్. కొంతమంది అంటే దే విల్ బి డిపెండెంట్ ఆన్ మెడికేషన్, బికాస్ యాజ్ సూన్ యాజ్ మీరు మెడికేషన్ ఆపేసారంటే సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోతాయి. అట్లాంటి వాళ్ళు లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడాల్సి వస్తుంది. అండ్ దట్ ఈస్ ఓకే, నైట్ 1 tablet అంతే. కొంతమంది మాకు మెడికేషన్ వద్దు, వితౌట్ మెడికేషన్ ఒక అవ్వాలి అంటే దెన్ దే కెన్ గో ఆప్ట్ ఫర్ సర్జరీ. అండ్ సర్జరీ ఇందాక మీకు చెప్పినట్టే ఇట్స్ వెరీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ, పెద్ద సర్జరీ ఏం కాదు. సో ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ అండి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ప్రోస్టేట్ వ్యాధి యొక్క లక్షణాలు అండ్ అలాగే ట్రీట్మెంట్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. కీప్ వాచింగ్ 10 TV.